మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కనీసం పెంచారు, ఇంతవరకు తెచ్చారు అని తనకిష్టమైన పెళ్లి కూడా చేయించారు. అది కూడా మనసులో పెట్టుకోకుండా ఇంత కిరాతకంగా చేశాడంటే యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడ్డ సంఘటన. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసుపేట రేగ పంచాయతీ నడుపూరు వారి కల్లాలు. అప్పటి వరకు ప్రశాంతంగా జొన్నసేలు పచ్చగా కలకలాడుతుండే జొన్నసేలను ఒక్కసారి రక్తపు మడుగులతో నిండిన వైనం. ఇద్దరు తల్లిదండ్రులు కూడా అతి కిరాతకంగా చంపిన కొడుకు. అసలు ఏమైందంటే ముఖ్య కారణం అంతా కూడా ఇక్కడ నా బ్యాక్ విజువల్ చూస్తున్నారు కదా, ఈ విజువల్లో ఉన్న సైట్ ఎవరైతే మృతులైనటువంటి పాండ్రంకి అప్పలనాయుడు జయమ్మ వారి యొక్క కుమారుడు కేవలం ఈ భూమికి సంబంధించి తగాదా పెట్టుకొని చంపేశాడు. ఎందుకు ఈ భూమి గురించి తగాదా వచ్చిందంటే అప్పలనాయుడు జయమ్మకి సంబంధించిన కూతురు భర్త చనిపోయి రాధా అనే అమ్మాయి ఉంది. సో ఇంటికి చేసిన అప్పుల్ని ఈ అబ్బాయి తీర్చకపోగా ఇంటికి కూడా ఏమి ఇచ్చేవాడు కాదు. సో రాధ భర్త చనిపోయినప్పటికి కూడా కొంత ఇంటి భారాన్ని మోస్తూ తల్లిదండ్రులకి సహాయం చేసేది. ఇంటికి సంబంధించిన బ్యాంక్ ఈఎంఐ కూడా కట్టడంలో ఒక 2-3 నెలల ఈఎంఐ తను కూడా భరించింది. సో ఇంత మా కష్టానికి ఆదుకున్నావు కదా, ఈ 30 సెంట్ల భూమిని నీ పేరు రాస్తాము, తల్లిదండ్రులుగా మేము ఇంతకు మించి చేయలేమంటూ ఆ తల్లిదండ్రులు కూతురికి హామీ ఇచ్చారు. అది నచ్చని కొడుకు శేఖర్ ఈ 30 సెంట్ల భూమి అంటే బికాస్ ఆఫ్ ఇదంతా కూడా పూసుపేట రేగ అనేసరికి భోగాపురం ఎయిర్పోర్ట్ కి దగ్గరికి సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లో ఉన్నాయి. సో ఆ 30 సెంట్లని కూతురికి ఇచ్చేస్తే నాకెలాగా, నేను జల్సాలకి ఎలా చెయ్యాలి, నా తదనంతరం ఏంటి, 30 సెంట్లు కూడా నాకు సొంతమే కావాలని ఆలోచన వచ్చింది. సో తల్లిదండ్రులు అడిగితే కూతురికి ఇచ్చేసాం కదని చెప్పడంతో మీరెవరు కూతురికి ఇవ్వడానికి, నా ఇష్టం, నా భూమి నేను అమ్ముకుంటాను అనుకొని ఇదంతా కూడా అమ్మేద్దామని చూసారా మట్టి అంతా పోయించి జొన్నసేను ఉండేది అదంతా కూడా అయిపోయిన తర్వాత మట్టి తీసుకొచ్చాడు చదును చేయడానికి. సో ఎందుకు ట్రాక్టర్తో మట్టి తీసుకొచ్చి ఆల్రెడీ మీ అక్కకి ఇచ్చేసాం కదా, దీని మీద ఏంటి నీకు హక్కు ఉంది అనేసరికి నన్నే అడ్డగిస్తారా కూతురికి ఎలగిస్తారని చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ ప్లేస్ లో ట్రాక్టర్ ని హై రైజింగ్ ఇచ్చి తల్లిదండ్రుల యొక్క మాటని వినకుండా ఎవరికి వినబడకుండా ట్రాక్టర్ ని హై రైజింగ్ ఇచ్చి ఈ పక్కన మనం ఇక్కడ ట్రాక్టర్స్ గుర్తులను కూడా చూడొచ్చు. ఇదంతా కూడా జొన్నసేను నిన్నంతా కూడా పచ్చగా ఉండేది మొన్నంతా కూడా. సో ఇది ఎండిపోయింది, ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, చదును చేయడానికి రెడీగా ఉంది. ఇది పచ్చంది. అటు నుండి ఇటు తోసుకొచ్చేసి మనం ఈ ట్రాక్టర్ మార్క్స్ ని చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ పెనుగులాట ఆ తండ్రిని ఇదంతా గుద్దించేయడంతో ఇక్కడ ఒక గొయ్యలా ఏర్పడింది, మనం గమనించవచ్చు. ఆ తండ్రి ప్రాణాలని రక్షించుకోవడం కోసం తన ప్రాణాలను ఎలాగైనా సరే కొంతమేర రక్షించుకోవడం, ఆ గట్టు దాటి వెళ్ళిపోతే నేను పరిగెట్టొచ్చు కదా, ట్రాక్టర్ నుండి వీడు వచ్చేసరికి టైం పట్టుద్ది కదా నా ఆలోచనతో అక్కడ కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకున్నాడు. అప్పటికి నా కొడుకు ఈ విధంగా చేస్తున్నాడా, నా కొడుకు ఎందుకు ఇలా చేస్తున్నాడని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ప్రాణాలు ఎక్కడైనా రక్షించుకుందాం, నా ప్రాణాలని కాపాడుకుంటాం, నా భార్య ఏమవుతుందో అనే ఆలోచనతో ఇక్కడ చాలాసేపు కూడా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్న, ఎదురు చూస్తున్న సైతం. అయితే ట్రాక్టర్ ఇంకా రైజింగ్ ఇచ్చి నలిపి ట్రాక్టర్ తోటి గుద్ది చూసారు కదా, ఇదంతా కూడా మొత్తం ట్రాక్టర్ ని తిప్పేశాడు. శేఖర్ అనే వ్యక్తి ఎవరైతే కొడుకున్నాడో మొత్తం తిప్పేశాడు, ఇదంతా తిప్పేసి చంపేశాడు. సో వైఫ్ అక్కడ నుండి ప్రాధాన్య పెడుతుంది, కొడుకా కనిపెంచాం, నాన్న నిన్ను భుజాలపైన మోసాడు, నీ బాధ్యతను తీసుకున్నాడు, ఆస్తి గురించి మమ్మల్ని చంపుతావా, వద్దు కొడుకా నన్ను ఇలా చెయ్యకు అంటూ అక్కడ ప్రాధాయపడుతుంది. సో నిన్ను కూడా చంపేస్తానని ఆ ట్రాక్టర్ కింద పెట్టేసి ఆమెను కూడా చంపేశాడు. చాలాసేపు కొన ఊపిరితో నా కొడుకు ఇలా చేశాడు, నన్ను రక్షించండి అని. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా జొన్నసేను తీయడానికి చాలా మంది రైతులు పొలాల్లో పని చేసుకుంటున్నారు. సో అంతా కూడా అలర్ట్ అయ్యి తొందరగా వచ్చేసరికి అప్పటికి ఆమె ప్రాణం అయితే ఉంది, జయమ్మ ప్రాణం అయితే ఉంది. సో ఏ కోసం నేను బ్రతుకుతానేమో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే ఆలోచించే లోపే కొన ఊపిరితో కొట్టుమిట్లు ఆడుకుంటూ చనిపోయింది.
సో ఇదంతా చూస్తున్న ఒక ఆమె, ఆవులు కాస్తున్న ఆమె, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడ్డుకోవడంతో నిన్ను కూడా చంపేస్తాను ఇక్కడికి వచ్చావంటే అని తను కూడా బెదిరించాడు. సో ఏమీ చేయలేక ఆమె ఊర్లోకి పరిగెట్టుకొని వెళ్ళి ఇలా చేశాడు శేఖర్, వాళ్ళ అమ్మ నాన్ని చంపేస్తున్నాడు, మీరందరూ రండి అని వాళ్ళందరినీ ప్రాధాయపడింది. ఎక్కడైతే ఈ చుట్టూ రైతులు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పటికీ జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. అంటే కేవలం ఒక భూమి విలువ 2 నిండు ప్రాణాలు, కొడుకు, కనిపెంచిన కొడుకు, కాలయముడు, ఇంకా ఎలాంటి యాక్షన్స్ పెట్టుకోవాలి, ఆస్తి గురించి అంటే భూమి గురించి ఎలా అయినా తల్లిదండ్రులు తదనంతరం ఆస్తి పిల్లలకే దక్కుతుంది. ఒకవేళ దక్కకపోతే మాత్రం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మనం ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్నట్టయితే, పాపం ఆ గట్టు దగ్గర చాలా సేపంట ప్రాణం నిలుపుకుందామనే ఆశతో ఆ గట్టు దాటి వెళ్ళిపోతే ప్రాణం నిలుస్తుందని ఆ తండ్రి అప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో మృతుడు పాండ్రంకి అప్పలనాయుడు చాలాసేపు రోధించాడు. ఎంతమంది దేవుళ్ళకు మొక్కున్నాడో మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అర్థమవుతుంది. అదేవిధంగా తండ్రిని చంపాను, కనీసం కనువుపుతో నా తల్లి అయినా ఉంది వదిలేద్దామని ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా ట్రాక్టర్ తోటి ఆ ఏవైతే టైర్స్ ఉంటాయి కదా, అవి చాలా పెద్ద టైర్స్ ఉంటాయి, ఆ సౌండ్ వినడానికే మనకి భయం వేస్తుంది, ఆ టైర్స్ లో పెట్టేసి నలిపేసి ఓ పక్కకు తోసి గబగబా వెళ్ళిపోయాడు. సో మళ్ళీ తర్వాత స్టేషన్కి వెళ్ళి నేనే చంపానని లొంగిపోయాడు. కానీ ఇదంతా ఒక సినిమా చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా వెబ్ సిరీస్ చూస్తున్నామా అనే డైలమాలో అయితే నేనైతే ఉన్నాను ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే. కనీసం పెంచారు, ఇంతవరకు తెచ్చారు అని తనకి ఇష్టమైన పెళ్లి కూడా చేయించారు. అది కూడా మనసులో పెట్టుకోకుండా ఇంత కిరాతకంగా చేశాడంటే